గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ లిషాన్, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావా? ఇంత క్యూట్ గా ఉన్నావు తెలుసా నువ్వు? థ్యాంక్స్. ఎవరైనా చెప్పారా ఇంత క్యూట్ గా ఎలా ఉన్నావు నువ్వు అని? ఎవరు అమ్మాయి చెప్పలేదా? అయ్యో నిజం చెప్పు, చెప్పింటారులే. లేదు, ఎందుకు చెప్తారు వాళ్ళు? ఎందుకు చెప్పరు? వాళ్ళకే సిగ్గు, నాకెందుకు? వాళ్ళకే సిగ్గు చెప్పడం. సో నువ్వు చాలా మూవీస్ చేసావు కదా, చాలా వెబ్ సిరీస్ చేసావు, సీరియల్స్ చేసావు. సో ఎప్పుడైనా ఏ హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరైనా వచ్చి నీ బుగ్గకెళ్ళి క్యూట్ గా ఉన్నావు అని చెప్పలేదా హీరోయిన్స్ కూడా? అంటే రోషన్ సినిమాలో నేను ఒక తమిళ అమ్మ ఉంటుంది కదా, అమ్మ నాకు యువర్ హెయిర్ ఇస్ వెరీ నైస్ అని ఇట్లా ఇట్లా ఆడుకుంటుంది. అవునా? ఆ. ఓకే. అవును, నిజంగా నీ హెయిర్ చాలా బాగుంది. ఎందుకు నువ్వే పెంచుకున్నావు, మమ్మీ వాళ్ళు పెంచారా హెయిర్ బాగుంది అని? మా అన్నయ్య పెంచింది. ఓకే. ఎందుకు అంట? అంటే దీనివల్ల నాకు ఎక్కువ సినిమాలు వస్తున్నాయి క్యూట్ గా హెయిర్ అని. ఆహా. అందరూ రామ్ చరణ్ లాగా ఉన్నారని తీసుకుంటున్నారు. అవునా? ఓకే, నిజంగా రామ్ చరణ్ లాగే ఉండాలని వేసుకున్నావా? వేసుకున్నందుకు రామ్ చరణ్ లాగా కనిపిస్తున్నావా? నిజంగా ఉండాలని రోజు కట్ చేయట్లేదా? మా ఓకే. మమ్మీ అన్నా కూడా లేదు అని ఉమ్, కట్టింగ్ అనే విండిన వెంటనే ఉమ్, తొందరగా వెళ్ళి బెడ్ మీద పడుకున్నట్లు యాక్ట్ చేస్తా అంతే. అవునా? అది రియల్ ఓకే. గా ఉంటది. సో అంటే యాక్ట్ చేస్తావు కదా నువ్వు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళాలనిపించలేదు, సో అప్పుడు ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చింది నాకు మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను యాక్ట్ చేసావు ఎప్పుడైనా? నో వై. ఎందుకు యాక్ట్ చేయలేదు ఎప్పుడు అలాగా? మా మమ్మీ వార్త తీస్తుంది. అవునా? కనిపెట్టేస్తుందా యాక్టింగ్ అని? ఓకే. స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా నీకు? ఇష్టం లేదా? ఎందుకు? ఏం చేయమంటాం, ఉమ్, వాళ్ళు ఎందుకు టీచ్ చేస్తూ ఉంటారు, టీచ్ టీచింగ్ చేస్తూ చేస్తుంటారు. ఉంటారు. అవును. మేమేం చేయాలి, ఉమ్, వింటా రాస్తా చేయిలు నొప్పేయాలని ఉమ్, చేయాలి. ఉమ్, సో నేను ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉమ్, ఏ పీరియడ్ అయినా సరే మ్యామ్ ఐమ్ గెటింగ్ హ్యాండ్ పెయిన్ అని చెప్తా. ఆ, స్లీప్ స్లీప్ స్లీప్. సో రాత్రి మొత్తం స్లీప్, నో రైటింగ్, నథింగ్. ఆహా. స్కూల్లో కూడా నిద్రపోతావా? అయ్యో. ఏదో అందుకే కదా మ్యామ్ ఐమ్ గెటింగ్ హ్యాండ్ పెయిన్ అంటే యూ లే డౌన్ అంటారు. ఆ, నేను లే డౌన్ చేయను, పడుకునేస్తా డైరెక్ట్. ఓకే. మరి మంచిగా చదువుకుంటున్నాయి కదా మీ మమ్మీ మీ డాడీ లాగా మంచి జాబ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నా, అవునా? ఏం జాబ్లో ఉన్నావు? యాక్టింగ్. వావ్! యాక్టింగ్ జాబా నీకు? హుహు. అంటే జాబ్ చేయవా? ఓన్లీ యాక్టింగే చేస్తావా ఇంకా? ఓకే. అంటే యాక్టింగ్ ఇస్ వెరీ సింపుల్ కాబట్టి చేస్తా. నీకు యాక్టింగ్ సింపుల్‌గా అనిపిస్తుందా? ఈజీగా అనిపిస్తుందా? ఎస్, ఓకే. సో, అంటే స్టడీస్ ఈజీగా అనిపిస్తాయా? యాక్టింగ్ ఈజీగా అనిపిస్తుందా? యాక్టింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ గుర్తుపెట్టుకోవాలి, యాక్టింగ్‌లో డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఇవ్వాలో కూడా గుర్తుపెట్టుకోవాలి కదా! మరి అది కష్టం అనిపించదా నీకు? నో. నో. వై ఐ విల్ నాట్ గెట్ కష్టం. హుహు. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను సెకండ్. సెకండ్ క్లాస్. సో, నీ పేరు లిషాన్ కార్తికేయ కాదే ఇంకోటేదో ఉందే? లోకృతిక్. అవునా? ఎందుకు మరి మార్చుకున్నావు? అంటే ముసలోళ్ళందరూ ఆ హ్మ్. టైంలో హ్మ్. నన్ను లోకృతిక్ అని పిలవలేరు, ఎందుకంటే కృతిక్ అని రావట్లే, హ్మ్. లో అని పిలుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే హ్మ్. ముసలోళ్ళు సాయని కూడా పిలుస్తారు. ఓకే. సాయిని ఎందుకు పిలుస్తారు? నాకు నిక్నేమ్ అది, ఓకే. సాయి. హ్మ్. సో అందరు సాయని పిలుస్తారు, లోకృతిక్ అనకుండా. హ్మ్. హ్మ్. ఇంకేంటి, టెంపుల్స్ లో పూజ వాళ్ళు ఎవరు ఉంటారే, పంతులు. ఆ పంతులు కూడా చెప్పట్లా, హ్మ్. మార్చేయాలన్నారు కాబట్టి పేరు లిషాన్ కార్తికేయ కాకనూరి అని పెట్టాం. ఓకే. సో, అంటే చిన్న ఏజ్‌లోనే 2 నేమ్స్ చేంజ్ చేసుకున్నావు. ఓకే. నీ ఫేవరెట్ నేమ్ ఏది? ఫస్ట్ నేమా? ఇప్పుడున్న నేమా? నాకు ఫస్ట్ నేమే ఇష్టం, అయ్యో! ఎందుకంటే చిన్నప్పుడు అంతా బాగా ఉండేది, హ్మ్. హ్మ్. మంచిగా హ్మ్. తినడం పడుకోవడం హాయ్. హ్మ్. ఇప్పుడా హ్మ్. రోజు స్కూల్కి వెళ్ళాలి, హ్మ్. రావాలి, కరాటే నేర్చుకోవాలి. ఓహ్! కరాటే కూడా నేర్చుకుంటున్నావా? కరాటే నాకు వచ్చు కొంచెం. ఓకే. అంటే ఓకే. 1 బెల్ట్ అయిపోయింది, ఇంకొక బెల్ట్ కూడా అయిపోయింది. వావ్! హ్మ్. ఇంకా చాలా చేస్తున్నా. హుహు. మా మమ్మీ ట్యూషన్కి వెళ్ళు అని చెప్తుంది. ఓకే. సో నేను వద్దమ్మా, నాకు వద్దమ్మా అని చెప్తా రోజు. ఓకే. అంటే ఇంత చిన్న బుల్లి బాబు ఇంత కష్టపడుతున్నాడా డే మొత్తం? సింపుల్గా అయిపోతుంది కదా. అవునా? సింపుల్‌గా అయిపోతుందా స్కూల్‌కెళ్ళడం? ఇప్పుడే చెప్పావు గదా! కష్టంగా అనిపిస్తుందని. కష్టంగా అప్పుడు అనిపిస్తుంది. హ్మ్. సో ఇప్పుడు ఇంకా కొంచెం సింపుల్గా వెళ్తుంది.
ఇంట్రెస్ట్ అవుతా 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 ఓకే. కొంచెం కొంచెం సింపుల్గా వెళ్తుంది. చాలా సార్లు చేశాను కదా, సో సింపుల్గా వెళ్తుంది. ఓకే. చిన్నప్పుడు హ్యాపీగా తినడం పడుకోవడం అంతే, హ్యాపీగా ఏం లేకుండా ఓకే. తినడం, వాళ్ళు తినిపిస్తారు, మనం పడుకోవడం, ఆడుకోవడం. మా అన్నయ్య చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా మమ్మీకి ఎట్లా పంపించాలో తెలియదు. ఓకే. మూవీస్ అంటే ఇంట్రెస్టా మీ అన్నయ్యకి? చాలా ఆ. ఇంట్రెస్ట్. ఓకే. నేను వెళ్తా అని చెప్పాడు. మ్. బట్ మా మమ్మీ వాళ్ళకి తెలియదు కదా, మ్. 90s లో కదా, అవును. వాళ్ళకి తెలియదు ఎట్లా పంపించాలి అని. సో వాళ్ళు వద్దనేసారు. ఓకే. సో అప్పట్లో నేను పుట్టా 2018లో, అప్పటికి వాళ్ళకి తెలుసు ఎట్లా పంపించాలో. మా అన్నయ్యని ఇంకా పంపిలా, అయ్యో. ఎందుకంటే పెద్ద అయిపోయాడు కదా కొంచెం, వద్దనేసారు. ఇంత పెద్దగా ఉన్నా చేస్తావా అని. సో నేను పుట్టాను కాబట్టి మా అన్నయ్యకి ఐడియా వచ్చింది, నేను చేయకపోతే వీడు చేయొచ్చు కదా అని. సో అప్పటి నుంచి బాగా చూసుకోవడం. నేను 2 years 8కి వచ్చాక నేను పార్క్ తీసుకుని వెళ్ళాడు, పెద్ద పార్క్. ఓకే. హ్యాపీగా ఉంది ఆడ. ఓకే. ఒక రోజు నేను అర్జెంట్ వాష్రూమ్ వచ్చింది ఆడ, స్లైడ్ దగ్గర ఏంది గుమ్ముండే కూర్చొని ఇట్లా చూసినట్లు యాక్ట్ చేసి చూసు పోసుకునేసా ఆడే ప్యాట్ మీద. ఆడ ఎప్పుడు లేదు కాబట్టి, సో అందుకే. ఓకే. సో అప్పటి నుంచి మా అన్నయ్య ఇష్టం. ఫస్ట్ ఫిలిం ఏంటంటే నాది గేమ్ చేంజర్. ఓ, ఫస్ట్ ఫిల్మే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఎలా వచ్చింది ఫస్టే? అంటే చెప్పాను కదా, హెయిర్ క్యూట్ మా అన్నయ్య వల్ల. ఓకే. అందుకే అంటే రామ్ చరణ్ లా కనిపిస్తున్నావు అని చెప్పేసి నేను గేమ్ చేంజర్ లో తీసుకున్నారు. ఓకే. రామ్ చరణ్ సేమ్ అట్లే ఉండాలని తీసుకున్నారు. బట్ ఆయన హెయిర్ కట్ చేసేస్తారు కొంచెం కదా. అవును, ఆ మూవీలో. సో వాళ్ళు నా సింపుల్ బిట్టే స్లోది. నీకు మూవీ ఛాన్స్ రావడానికి రీజన్ మీ అన్నయ్య మా మొత్తం. అన్నయ్య మొత్తం. ఓకే. ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పావా అన్నయ్య, నీ వల్ల ఇప్పుడు నేను ఇంత చేస్తున్నా అని? థ్యాంక్ యూ చెప్పలేదా? ఎందుకు? నో, స్కోల్డింగ్ చెప్తే ఎవరైనా చేస్తారా? ఓకే. చిన్న పిల్లలు ఎవరైనా పేరెంట్స్ స్కోల్ చేస్తే వాళ్ళతో మాట్లాడతాడా? థ్యాంక్ యూ చెప్తారా? చెప్పరు. అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పు వెళ్ళగానే, ఓకేనా? అంటే మా అన్నయ్య జర్మనీలో ఉన్నాడు. ఫోన్ చేసి చెప్పు అయితే. ఓకే. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ తెలుగు. ఎందుకు తెలుగు అంటే ఇష్టం? బికాస్ తెలుగు ఈస్ నేను మాట్లాడే లాంగ్వేజ్, సో ఐ లైక్. ఓకే. ఇష్టం లేని సబ్జెక్ట్? ఇంగ్లీష్ మ్యాథ్స్. ఎందుకు? బికాస్ ఇంగ్లీష్ కొంచెం కష్టం, ఎందుకంటే చాలాసేపు రాయాలి, మ్యాథ్లు లెక్కలు. సో నాకు నీకు రాయడం అంటే ఇష్టం లేదా అసలు? కొంచెం డ్రాయింగ్ అంటే ఇష్టం, స్కెచ్ ఆర్టిస్ట్. వావ్. ఓకే. కొన్ని చేస్తా. కానీ ఇంగ్లీష్ అంటే ఇష్టం లేదు అంటున్నావు, కానీ ఇంగ్లీష్ లో కూడా కొన్ని షోస్ చేస్తున్నావు కదా, మరి ఎలా మరి? అంటే రైటింగ్ కష్టం, ఓన్లీ స్పీకింగ్ ఓకే. 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 సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేసావు, ఎన్ని వెబ్ సిరీస్ చేసావు? నా ఫస్ట్ ఫిలిం గేమ్ చేంజర్, ఇంకొకటి సిరాయ్ మూవీ తెలుసా? సిరాయ్ మూవీలో ఒక రీల్ కోసం ఇన్స్టాగ్రామ్లో 1 million వ్యూస్. ఓ వావ్. ఇంకా పాపిటోలి అనే సిరీస్, పాపిటోలి అనే కిడ్ షోలో చేసా. ఓకే. ఇంకోటి ఏంటంటే పెద్ది, ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా చేసా, వెబ్ సిరీస్. ఇంకోటి యూట్యూబ్ ఛానల్లో. తేజ అన్న తెలుసా? తేజ యూట్యూబర్. తేజ్ ఇండియా ఒరిజినల్స్లో 2 వీడియోస్ చేసి మళ్ళీ దాంట్లోనే హలో అంకిల్ చేసా. హలో అంకిల్లో 2 series. ఫస్ట్ది కుటుంబ కథ, దాంట్లో నా క్యారెక్టర్ పేరు యువన్. ఓకే. ఇంకోటి తోడికోడలు, దాంట్లో నా క్యారెక్టర్ పేరు రిషి. సో season 2 కూడా వచ్చేసింది. ఓకే. తోడికోడలు దానికి వచ్చేసింది. తోడికోడలో నీకు లవర్ ఉంది కదా, రియల్ గా ఉందా? రియల్ ఎందుకా? రియల్ గా లేదా? ఎందుకు లేదు? ఓకే. ఇంకొకటి కమింగ్ అప్ సినిమాస్ అంటే నేను రోషన్ గారితో ఏమేమో ఇదిలో ఒక బిట్, అంటే ఏం కనిపించను బ్యాక్ సైడ్. ఓకే. రోషన్ అంటే శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి. ఓకే. ఇంకో డ్రామా జూనియర్స్ కూడా చేసా. అవును. కంటెస్టెంట్. ఆల్రెడీ 2 episodes అయిపోయాయి కదా.
3 ఎపిసోడ్ కూడా అయిపోయింది. నాకు కూడా వచ్చింది. అయిపోయిందా? 8 దాంట్లో నాకు 8 శంకర్ దాదా ఎంబీబీఎస్ బాగుంటది. అవును, చూసా, చాలా బాగా యాక్ట్ చేసావు. ఆ, భలే చెప్పావు డైలాగ్స్. ఉమ్. అందులో ఒక డైలాగ్ చెప్పావు కదా, మన పెళ్ళైన అబ్బాయిల కష్టాలన్నీ ఇలాగే ఉన్నాయన్నా. మన పెళ్ళైన మగాలు పెట్టి తింటానా అన్న, ఉమ్, ఇంకేం మందు లేదా అన్న. ఉమ్, చెప్పవా, రెండు డైలాగ్స్ చెప్పు. అన్న మన పెళ్ళైన మగాలు పొడిచి తింటేనా అన్న, దీనికేం మందు లేదా అన్న. అంతే. ఇంకా అంతే. ఇంకొకటి ఎన్ని చెప్పాలి ఓ 2 చెప్పు. అన్న? జర వాకింగ్ షో మార్చారా? అదే రోజు చూస్తారు. యూట్యూబ్ ఉమ్, ఆపరేషన్ దుర్యోధన్ అని చెప్పాలి. ఓకే. సో వాళ్ళేందో యాడ్ చేశారు ఒకటి. ఉమ్, ఉమ్, సో 2 అయిపోయింది. ఓకే. ఆపరేషన్ దుర్యోధన్ అయిపోయింది. నువ్వు చేసావు కదా తోడికోడల్లో, కాల్ చేసి బేబీ ఏం చేస్తుందో అది ఒకసారి చేయవా ప్లీజ్? తోడు కూడా వెళ్ళాను తోడుకోడలే కదా చేసావు అది. మరి ఇందులో టీచింగ్ ఒరిజినల్. సరే, అందులోనే చెయ్యి, ఒకసారి చేయవా? హలో బేబీ. అయ్యో సిగ్గుపడకు, ఎవరు చూడట్లేదు నేను. ఓకే, చూడండి. చూడండి. హలో బేబీ, మనం గోవాని పెళ్లి చేసుకుంటాం. మనకు తెలిసిన అందరిని పిలుస్తాం. అంటే ఎక్కువ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుందా? ఎందుకు, మీ గర్ల్ ఫ్రెండ్ చూస్తుందా వీడియో? కాదు, ఫస్ట్ టైం ఇది చెప్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా. ఓ, అయితే మా కోసం, మా ఆడియన్స్ కోసం చెప్తున్నావా? ఇంకెక్కడ చెప్పలేదు డైలాగ్. థ్యాంక్ యూ లిషాన్. సో నెక్స్ట్ అల్ల నరేష్ మూవీలో చేస్తున్నావు కదా, సో ఆ రోల్ ఏంటి? అంటే అల్లరి నరేష్ గారు నన్ను భుజం మీద ఎత్తుకుంటాడు. ఎత్తుకుని అట్లా హాస్పిటల్కి వెళ్తాం. ఓకే. అక్కడ నన్ను దింపేస్తాడు. బట్ నా కాలు ఇది పోతుంది, నన్ను దింపుతున్నారు. ఈ కాలు అక్కడే ఉంది తల వల్ల. సో ఇట్లా స్ట్రెచ్చింగ్ చేసేస్తున్నా. ఓకే. అయ్యో, కష్టంగా అనిపించిందా? అంటే లాస్ట్ లో అప్పుడు నా కాలు ఇట్లా తీసేసా, తల వైపు ఇట్లాగా. సో వచ్చేసింది సింపుల్ గా. ఓకే, అదొక సీనేనా? ఇంకా అల్లరి నరేష్ లో ఒకటి తీస్తున్నా. అల్లరి నరేష్ లో ఇంకొక విత్ తీసా. ఏంటది? అంటే వెళ్ళాను కానీ ఏందో ప్రాబ్లం ఏమో అని వచ్చేసాం మళ్ళీ. ఏమో ప్రాబ్లం అది. అంటే మా అన్నయ్య వీసా కోసం జర్మనీకి వెళ్ళడానికి ఏంది చెన్నైకి వెళ్ళిపోయాం, తమిళనాడులో. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం అయిపోయింది. మళ్ళీ అల్లరి నరేష్ వచ్చింది. సో మళ్ళీ వెళ్ళాం అంతే. సో అల్ల నరేష్ ఒక మూవీ, ఇంకొకటి పారడైజ్ లో కూడా చేస్తున్నావు కదా? హమ్మింగ్. సో పాడేటప్పుడు మేము వెనకాల పడతాం వితౌట్ వాయిస్. ఓకే. అంతే. సో నువ్వు డబ్బింగ్ కూడా చెప్తావు కదా లిషా? ఏ మూవీస్ కి చెప్పావా? మూవీస్. ఓకే. బైకర్ లో నేను యాన్యువల్ డే లో చెప్పాను. సీతారామరాజు అంటే వ్యక్తిక స్వామి యొక్క శక్తి. ఇంకోటి సుమతి శతకం అమర్దీప్ చిన్నప్పటి క్యారెక్టర్. ఓకే. ఏంది ఒక డాన్స్ అట్లాగా చేస్తా. నేను చేయను, వేరే పిల్లడు నా వాయిస్ అంతే. ఓకే, డబ్బింగ్ చెప్పావా? ఇంకోటి పాపుటోరి కూడా అంతే. చాలా చెప్తా, మొత్తం మర్చిపోతున్నా నేను. అవునా? చాలా అవును, ఇందాక ఇంటర్వ్యూ కంటే ముందు నాకు చాలా చెప్పావు కదా, ఇప్పుడు అన్ని మర్చిపోయావు కదా. ఇంకా కమెడియన్ శ్రీనివాస్ గారిని కూడా కలిసినట్టున్నావు నువ్వు. అవును. ఆయనతో ఏం మాట్లాడావు? ఆయన ఫస్ట్ టైం ఆయన రియల్ వాయిస్ విన్నా. ఏందు వయసు ఏంది అసలు, ఈయనడా లేకపోతే డూపా అనుకున్నా. ఎందుకు అలా వాయిస్ చూసా? ఆ వాయిస్ ఏంది, ఈయన డూపా ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు వాయిస్. అంటే మూవీలో లాగా లేదా వాయిస్? లేదు, కింద నిజం వాయిసా లేకపోతే ఏమైనా డూప్ పెట్టారా అని. అందుకే ఓకే, ఐడియాట్లో కొంచెం డౌట్. ఓకే. సో నీకు ఫేవరెట్ హీరో రామ్ చరణా? రామ్ చరణ్తో పాటు నాకు చాలా మొత్తం ఇండస్ట్రీలో మొత్తం హీరోస్ నాకు ఇష్టం. అవునా? ఎందుకు అలాగా? నేను యాక్టింగ్ చేస్తున్నా కదా. ఓకే, అంటే యాక్టింగ్ చేసినా సరే ఒక్కరే ఉంటారు కదా ఫేవరెట్ అంటే? అంటే నాకు ఒక్కరు ఉన్నారు, చాలా మంది ఉంటారా? ఓకే, రామ్ చరణ్ లో ఏమి ఇష్టం బాగా నీకు? బాడీ ఏంటి, ఎనర్జీ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్ బాడీ ఉంటుంది. ఓకే. నేను ఒక చెప్పాను కదా, అంటే ఆడ ఏం చెప్పా, ఒక ఫోటో తీసుకోవడానికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళేటప్పుడు నాకు ఆయన ఇట్లా తిరిగాడా, ఇది పట్టం తగిలింది. అయ్యో,
తెలిసి ఒకే ఒక మాట, సారీ తమ్ముడు అంతే. అన్నాడా? మొత్తం ప్లాన్ అంతా రూయిండ్, ఆ! డిస్ట్రాయ్. ఓకే. రామ్ చరణ్ అన్నారా సారీ తమ్ముడు అని? అయ్యో! అప్పుడు డిసప్పాయింట్ అయిపోయావు. ఇషాన్ వచ్చాడు. ఇషాన్ తెలుసా మీకు? ఇషాన్ కార్తిక్. ఆ! ఆ! ఆడు మీ ఫోటో ఫ్రెండా? మా ఫ్రెండ్ ఓకే. వచ్చాడు కదా ఇంటర్వ్యూకి. హ్మ్. ఆడు వచ్చాడు. సో ఏం చెప్పాడు, హ్మ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ట్విన్ బేబీస్. హ్మ్. దాని వల్ల ఆ! ఆయన కార్ దగ్గర పిలిచి ఆ! ఫోటో దిక్కు ఆయనే చెప్పాడు, ఒక ఫోటో ఇస్తావా అని. ఎవరు? రామ్ చరణ్ గారు అడిగారు, ఓకే. ఒక ఫోటో ఇస్తారా అని. ఆ! ఇస్తారా, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు రామ్ చరణ్ గారు అని ఆ! మొత్తం షాక్ అయిపోయినా. ఎందుకు అలాగా? అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారనా? సో ఆయన గురించి హ్మ్. ఆయన బాడీ తెలుసు కదా, అంటే ఈయన బాడీ ఇట్లా వెనకాల ఇట్లా పైకి ఉంటుంది. అవును. సో అది ఇష్టం, ఓకే. ఎందుకంటే ఆయన స్టైల్ గా వస్తాడు. హుహు. ఓకే. బట్ నా ఫేవరెట్ ఏంటంటే పెద్ది, హుహు. ఇంకోటి అల్లరి నరేష్, ఓకే. ఇంకా రోషన్ కూడా. రోషన్‌ది కూడా ఇష్టం. ఎందుకంటే డ్రామా జూనియర్స్ కూడా, ఎందుకంటే చాలా బాగుండేది. హుహు. సో చేయాలనిపించింది కరెక్ట్గా. ద డ్రీమ్ హాస్ కమ్ ట్రూ. ట్రూ. ఇట్ కేమ్ ట్రూ. వావ్! హ్యాపీగా ఉంది హుహు. మొత్తం. ఓకే. సో పెద్ది వల్ల నాకు ఇంకా కొన్ని సినిమాలు వస్తాయి. హ్మ్. హ్మ్. సో దాని వల్ల నేను హ్యాపీగా ఉన్నా, రిలాక్స్ ఇప్పుడంతా. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ నీకు 'రామ్ చరణ్' అంటే బాగా ఇష్టం కదా! ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు. నీకు చిన్న రోల్ వచ్చింది కదా 'పెద్దిలో'. ఇఫ్ ఇన్ కేస్ నీకు 'అల్లరి నరేష్' కూడా ఇష్టం అని చెప్పావు కదా! ఆ మూవీ కూడా. నెక్స్ట్ ఒకవేళ 'రామ్ చరణ్' మూవీలో ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది. 'అల్లరి నరేష్' మూవీలో కూడా ఒక ఛాన్స్ వచ్చింది. ఎవరిది చూస్ చేసుకుంటావు? ఒకటే చూస్ చేసుకోవాలంటే? పెద్ది. 'రామ్ చరణ్‌దే చూస్ చేసుకుంటా? ఎందుకంటే ఆయన చిరంజీవి వాళ్ళ కొడుకు, ఆయన పాపులర్ ఆ! చిరంజీవి. ఓకే. సో కొడుకు అంటే ఎట్లాగా ఆయన కూడా పాపులరే కదా, అవును. గ్లోబల్ స్టార్. మెగాస్టార్ ఆయన. గ్లోబల్ అవును. సో అది తీసుకున్నాను అనుకో, ఆ! నేను కూడా గ్లోబల్ క్యూట్ స్టార్ అయిపోతాను కదా. వావ్! సో, నీకు చాలా ఐడియా ఉంది గదా! ఆ, పెద్ద ప్లానింగ్ ఏసావు చిన్న ఏజ్‌లోనే. ఆ. హ్మ్. ఇవన్నీ నీకెవరు నేర్పించారు లిషన్? ఎవరు నేర్పిలా, నువ్వే నేర్చుకున్నావా? నేనే నేర్చుకున్నా. ఇలా మాట్లాడాలి. ఇంత చిన్న బుడ్డి బాబు ఎలా మాట్లాడుతున్నాడు ఇన్ని మాటలు? నోటితో, నోటితోనేనా? మామూలుగా నోటితోనే మాట్లాడతాం కదా. ఓకే. నీకెలా అంటే చిన్న బాబు అంటే కొంచెమే నాలెడ్జ్ ఉండిద్ది గదా! నీకింత నాలెడ్జ్ ఎలా వచ్చింది? మీ మమ్మీ నుంచా? మీ డ్యాడీ నుంచా? లేదంటే బుక్స్ నుంచి నేర్చుకున్నావా? బయట నుంచి తెలుసుకున్నావా? టీవీ నుంచి. టీవీ నుంచా? టీవీలో క్రియేటివ్ థింగ్స్ అంతా చేస్తా. ఓకే. టీవీలో ఒక ఫోటో పెడతా, హ్మ్. ఫోటో కాదు, ఒక వీడియోస్ పెడతా డ్రాయింగ్. అవును. సో చూసి ఫస్ట్ టైం నేను చూసి హుహు. ఐఫిల్ టవర్, హ్మ్. నరీటో తెలుసు మీకు? హ్మ్. హ్మ్. తెలియదు. తెలుసు. తెలీదు. ఓకే. తెలీదు. నాకు తెలీదు లిషాన్. నిజంగా తెలీదు. ఒక మనిషిని డ్రా చేసి ఆ! టీవీలో ఫస్ట్ టైం నేను టీవీలో చూసి పర్ఫెక్ట్ గా నరసింహారావు చేసా. ఓహ్! వావ్! నాకు నేర్పిస్తావా? నాకు తెలీదు అసలు అదేంటో. నరసింహస్వామి, లక్ష్మీ అహా! కాదు. నరసింహ. నరేటో అంటే ఏంటో తెలీదు నాకు. ఈ షూట్ అయిపోయాక నాకు నేర్పించు ఒకసారి. చూపించు ఎలా ఉంటుందో. అంటే నెట్ఫ్లిక్స్ లో ఉంటది. ఓహో! ఓకే. నరీటో అని కొడితే చాలు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఓకే. ఒక ఇప్పుడు మనిషి యానిమేటెడ్ లాగా ఉంటాడు. ఆహాహా! ఓకే. నీకు అవంటే ఇష్టమా? నీకు మూవీస్ ఇష్టమా? కార్టూన్స్ ఇష్టమా? మూవీస్, మూవీస్ కార్టూన్స్. ఎందుకు నువ్వు మూవీస్‌లో యాక్ట్ చేస్తావు కదా! అప్పుడు మూవీసే కదా ఎక్కువ ఇష్టం ఉండాలి. చిన్నప్పటికి చిన్నపిల్లలకి ఏమి ఇష్టం కార్టూన్సే ఇష్టం. అయితే, మరి యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? బికాస్ ఐ లైక్ ఇట్. ఆ! యాక్టింగ్, షూటింగ్స్ ఇష్టం, ఆ! కార్టూన్స్ ఇష్టం, ఓకే. మూవీస్ ఇష్టం కొంచెం. అంతే, ఓకే. కొంచెం ఇష్టం. సో, ఒకవేళ నువ్వు పెద్దయిన తర్వాత హీరో అవుతావా? విలన్ అవుతావా? హీరో. హీరో. ఎవరైనా చిన్నపిల్లలు హీరో అని చెప్తారు. ఎందుకలాగా? విలన్ కూడా మంచి స్కోప్ ఉంటుంది కదా! మళ్ళీ లాస్ట్ లో చచ్చిపోతారు, అంతా నేనెందుకు. ఓకే. నువ్వు చంపేసేవాడు అవ్వాలి గానీ చచ్చిపోయేవాడొద్దు. కొన్ని ఆ, సినిమాల్లో హీరో కూడా చచ్చిపోతారు కదా! యా. హ్మ్. ఆ సినిమాలో నేను వెళ్ళను, ఎళ్ళవా? అంతే, సింపుల్. ఓకే. సింపుల్. సో, డ్రామా జూనియర్స్‌లో ఎవరు నీ ఫేవరెట్? అనిల్ గారా? లేదంటే శ్రీకాంత్ గారా? రోజా గారా? ఎవరు నీకు బాగా నచ్చారు? అనిల్ గారు ఎందుకు? సంక్రాంతికి సంక్రాంతికొస్తున్నాం. ఆ, హ్మ్. దాంట్లో చేశారు కదా అవును. ఆయన డైరెక్టర్. అవును. సో అప్పటి నుంచి నాకు మొత్తం ఆయన మీద ఇష్టం. ఎక్కువ ఇష్టం. ఆయనకి కూడా పిల్లలంటే చాలా ఇష్టం కదా! ఆ, అవును. డాన్స్ కూడా బాగా ఏస్తావు గదా! ఎస్. ఓకే. డాన్స్ మీద ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ నీకసలు? యాక్టింగ్ అంటే మీ అన్నయ్య చెప్పారు. మరి ఆ. డాన్స్ ఎలాగా?
పెద్ద హీరో అవుతాయి కదా, ఆ! సాంగ్స్ ఏం రావా సినిమాల్లో? వావ్! అమ్మో! సాంగ్స్ వస్తాయి కదా, సాంగ్ డాన్స్ కావాలి కదా ఆ! దానికి. దానికోసం ఇప్పటి నుంచి నా నేర్చుకుంటున్నావా? సందీప్ డాన్స్ అకాడమీలో చేసా, బట్ ఓకే. ఇప్పుడంతా వెళ్ళట్లా. టైం కుదరట్లేదు కదా! కరాటే కూడా నేర్చుకుంటున్నావు. ఆ కరాటే ఇప్పుడు మానేసా మొత్తం. మానేసావా? 2 బెల్ట్స్ అయిపోయినాయి. ఆహా! ఓకే. సో ఎందుకంటే షూటింగ్స్ కదా, హ్మ్. షూటింగ్స్ వల్ల నేను చేయలేకపోతున్నా. హ్మ్. వాళ్ళు లేదు ఖచ్చితంగా రావాల్సిందే, హ్మ్. డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు. సో వెళ్ళట్లా. ఓకే. ఫీజు కట్టలా. ఆ! ఫీజు కట్టుకుంటేనే వెళ్ళడా. ఓకే. సో మొత్తం మనీ సేవ్ అయిపోయింది. అంటే రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్తావా మరి డైలీ? వెళ్తా హ్మ్. లెక్చరర్గా కొంచెం చేస్తా, హ్మ్. డుమ్మాలు కొడతా. డుమాలు కొడతావా? బట్ మా అన్నయ్య దగ్గర నుంచి ఏది వరస్ట్ పార్ట్ అంటే ఆ! మనీ. ఆ! నాకు కింది బ్యాంక్ కొనిచ్చింది మా ఆహా! రిలేటివ్స్ అక్క. ఓకే. ఓకే. మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ డాటర్ హ్మ్. నాకు పిగ్గీ బ్యాంక్ కొనిచ్చింది. హ్మ్. దాంట్లో నుంచి కీస్ ఎక్కడో పెట్టేస్తాం మా అన్నయ్య. ఆ! మనీ వేస్తానే ఉన్నా. ఆ! సో మళ్ళీ రావు కదా, ఇంకా అవును. లాక్ వేసేసాము. ఆ! పడేసాడు. అయ్యో! ఎక్కడ దొరకట్లా. ఇప్పుడు ఆ మనీ ఎట్లాగా వచ్చేది? మనీ అంతా వేస్ట్, వేస్ట్ సేవింగ్ గదా! కాదు. ఆ! కీస్ ఉంటుంది మరి దానికి. పగలగొట్టేయొచ్చు కదా! పగలొట్టేస్తే రాదది, హ్మ్. మెటల్ అది. అయ్యయ్యో! ఓకే. మరిప్పుడు ఆ మనీ అంతా వేస్టా? నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఓకే. వెళ్ళి ఎక్కడైనా షాప్‌లోనో, మెకానిక్‌లో అట్లా ఎళ్లి ఆ! ఇది ఓపెన్ చేసి ఇస్తారా? కీస్ పోయింది అని చెప్తే ఓపెన్ చేసి ఇస్తారు కదా. ఆ! వాళ్ళకి కొంచెం డబ్బులిచ్చేస్తావా అప్పుడు? ఐ వావ్! నైస్ నెవర్ ఐడియా. గివ్. ఆ! అదేంటి దట్ వాళ్ళు ఈస్ మై ఓపెన్ చేసి ఇచ్చారు సేవింగ్స్. కదా! మై మరి సేవింగ్స్. ఓపెన్ చేయాలంటే పైసలివ్వాలి గదా వాళ్ళకి మరి? మా డాడీ దగ్గర ఉంది కదా. ఓకే. నీ డబ్బులియ్యవు గానీ మీ డ్యాడీ డబ్బులివ్వాలి. వావ్! డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం గదా! స్టేజ్ పైన డ్రామా జూనియర్స్‌లో చాలా టైమ్ ఉంటుంది. 5 మినిట్స్ ఉంటుంది కదా! స్క్రిప్ట్ మనకి మొత్తం అక్కడ స్కిట్ 7 మినిట్స్. 7 మినిట్స్ ఉంటుంది. మరెలా గుర్తుపెట్టుకుంటావు? ఎప్పుడైనా మర్చిపోయావా డైలాగ్స్? నేను ఎందుకు మర్చిపోతా? హ్మ్. హూస్ హియర్? ఆ! స్టార్. వావ్! దట్స్ వై. హుహు. ఏం మర్చిపోను. మర్చిపోవు. ఓకే. సో, ఎప్పుడు ఒకసారి గూడా మర్చిపోలేదా? నో, అవ్వనివ్వను. హ్మ్. అంతే. ఓకే. సో, మరి రోజా గారు ఎలా ఉన్నారు? ఏ ఏ నీకేం కాంప్లిమెంట్ ఇచ్చారు నీ స్క్రిప్ట్‌కి? అంటే నేను ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నా. ఓకే. షూట్ అయింది. ఓకే. అది రిలీజ్ అవ్వలా. హుహు. అంటే వస్తుంది. సో చేసేటప్పుడు నేను ఊరికే లేడు అని హ్మ్. అట్లాగా చేసా హ్మ్. ఫాదర్ ఫీస్‌ది. హ్మ్. సో అది చేసినప్పుడు రోజా గారికి అది బాగుందన్నారు. హ్మ్. ఎందుకంటే ఓవర్ యాక్షన్, స్టైల్ బాగుందన్నారు. ఓవర్ యాక్షన్ బావుందన్నారా? అంటే ఏదో ఒకటి చెప్తాలే అని అట్లాగా. అది చేసి ఆ! బాగున్నది హ్మ్. అని చెప్పారు హ్మ్. షూట్‌లో. హ్మ్. సో, మల్టీ టాలెంట్ లిషాన్ అన్నమాట. సో, డాన్స్ కూడా చేస్తావు. ఎప్పుడు సింగింగ్ ట్రై చేయలేదా లిషాన్ నువ్వు? నో. ఎందుకు? అంటే నాకు ఇష్టంలా. కానీ సింగింగ్. కొంతసేపు ఫంక్ సాంగ్స్ అనే సాంగ్స్ ఇష్టం. హుహు. హ్మ్. ఎందుకంటే బాగా సినిమా ఉంటది. ఆ! ఆ! అందుకే ఇష్టం. ఓకే. డబ్బింగ్ చెప్తావు గానీ సింగింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే అది కూడా ట్రై చేస్తావు. నేర్చుకుంటావు. అంతే. ఓకే. ఇప్పటి వరకు నువ్వు చాలా క్యారెక్టర్స్ చేసావు కదా! సో, యెస్. నీకు బాగా టఫ్ అనిపిచ్చింది ఏమైనా ఉందా? హ్మ్. ఏం లేవు. ఏం టఫ్ సింపుల్, అనిపిచ్చలేదు? అంతా సింపులే. ఓకే. వై నాట్ సింపుల్? హ్మ్. సో, తమిళ్‌లో కూడా ఒక మూవీ చేసావు కదా! యాహ్! సో, అందులో ఏంటి నీ క్యారెక్టర్? అంటే క్యారెక్టర్‌లు అట్లా లేవు. హ్మ్. ఊరికే ఫ్రెండ్స్‌లో హ్మ్. క్యారెక్టర్ ఒకటి ఫ్రెండ్. మా హ్మ్. హీరో వాళ్ళ ఫ్రెండ్. ఆ! అట్లాగా హీరో ఫ్రెండా నువ్వు? అందరు ఫ్రెండ్స్ అంతా చుట్టి హ్మ్. తిక్కిరి సార్ ఏందేందో మాట్లాడు. తిక్కిరి కాడ ఏందేందో మాట్లాడి "లే హ్మ్. ఇంక పాడురా உன் ஷர்ட்டையில ஏ ஷர்ட்டை இருக்கு." ఆ! ఇంకా இங்க பாடுறா உன் தாத்தா எல்லாம் ஷர்ட் இருந்தோ திருடி புது షర్టే టచ్ కుడుతురుకారు ఆ! అది డైలాగు. ఓకే. నాకు మొత్తం వచ్చేసింది. హ్మ్. నువ్వు తమిళ నీకు ఆ! తమిళ. నీకు తమిళ్ ఎలా వచ్చింది? నేర్చుకున్నావా? నేర్చుకుంటే మాకు వచ్చేస్తాయి. ఓకే. మూవీ కోసం నేర్చుకున్నావా? నార్మల్‌గా నేర్చుకున్నావా? మూవీ కోసం. మూవీ కోసమే తమిళ్ ఆ, నేర్చుకున్నావు. అంటే తమిళ్ నాకు తెలీదు. హ్మ్. సో మూవీ కోసము ఒక్కసారి నేర్చుకుంటే మొత్తం వచ్చేస్తుంది. సో హుహుహు. అంతే. సో, నైస్ జర్నీ. చిన్న ఏజ్‌లో చాలా నేర్చుకున్నావు. చాలా బాగా మాట్లాడుతున్నావు. ఎన్ని టాలెంట్లు ఉన్నాయి నీకు. నీ డ్రీమ్ మిమిక్రీ మిమిక్రీ కూడా చేస్తావా? అవునా? ఎవరిని మిమిక్రీ చేస్తావు చెప్పు? ఎవరి వాయిస్? వాయిస్ కాదు, హ్మ్. అంటే వేరే ఎవరిలాగా వేరే. యాక్ట్ చేస్తావు? అంటే బ్యాట్‌మ్యాన్ సౌండ్ చేయొచ్చు. హ్మ్. బ్యాట్‌మ్యాన్ ఆ! చెయి. బ్యాట్‌మ్యాన్ అట్లా.
ఓకే. ఏందో ఒక డైలాగ్ చెప్పు అలాగే మరి. ఎవడు కొడ చెప్పు. ఇది చెప్పండి. వేరే వాయిస్ చేంజ్ చేసి చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. పండుగ ప్లేస్ లో నీ పేరు పెట్టి చెప్పు, లిషాన్ అని చెప్పు. ఎవడు 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 కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే లిషాన్. సో నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చిన్నప్పుడు ఒక రీల్ చేసావు కదా, రీల్ ఇంట్రడక్షన్ రీల్, నా ఇన్స్టా ఇది ఫాలో అవ్వండి అని. అది చూసుకున్నావా ఎప్పుడైనా నువ్వు? దాంట్లో నేను చాలా క్యూట్ గా ఉన్నా. అవును, చాలా చబ్బీగా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్, ప్లీజ్ ఫాలో మీ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చాలా బాగుంది. నువ్వు నవ్వుకున్నావా చూసి? నవ్వుకుంటావా అలాగా? క్యూట్ గా ఉన్నా నేను. క్యూట్ గా ఉన్నావా? నీ యాక్టింగ్ నువ్వు చూసుకుంటావా? నీ వీడియోస్ అన్ని? యా, బైకర్ లో ఒక డబ్బింగ్ వల్ల 1 వర్డ్ వల్ల బైకర్ సినిమాకి వెళ్ళా. ఓకే. సో నేను చూసుకుంటా ఉంటా బాగా. సో ఇప్పుడు పెద్ద కూడా వెళ్ళాలి, అంటే జూన్ 24th అట్లా చెప్తున్నా. ఓకే. సో ఎందుకు మా మమ్మీ వాళ్ళు వద్దన్నారంటే, ఈ రోజే పుష్ప 2 తెలుసు కదా రిలీజ్. అవునవును. అప్పుడు ఒక బాబు వచ్చి వెళ్ళడానికి ఫోటో దిగడానికి అందరు వచ్చి తొక్కేసి చనిపోయారు కదా, వాళ్ళ మమ్మీ చనిపోయింది. అవునవును. అందుకని దాని వల్ల మా మమ్మీ జస్ట్ మిస్ జరుంటే చచ్చిపోయిండు అనరా అని ఆ అబ్బాయి మొత్తం బ్లడ్ కూడా వచ్చేసింది. బ్లడ్. గుడ్ బై లిషాన్ నువ్వు కదా, ఎందుకంటే అప్పుడు అలా జరిగిందని, ఇప్పుడు అలా వెళ్ళకూడదని తెలుసుకొని నువ్వు వెళ్ళలేదు. నా ఫ్యాన్స్ వల్ల నేను అట్లా అవ్వకూడదని నా ఫ్యాన్స్ కోసం బతుకుంటా. వావ్. సో ఎప్పుడైనా నీకు ఎవరైనా వచ్చి నేను నీ ఫ్యాన్ అని చెప్పారా? రామోజీ ఫిలిం సిటీలో నేను వెళ్ళేటప్పుడు ఒక ఆమె గుర్తుపెట్టింది నన్ను, బ్రహ్మముడిలో అనేది. ఏందో ఏందో ఏమంటారు దాన్ని, ఏందో సైంటిస్ట్ లాగా అట్లా వెళ్తా, ఏంది మా ఇట్లా చూస్తుంది నన్ను అట్లా, ఏదో అట్లే అని అట్లా వెళ్ళేటప్పుడు వీడికి వచ్చి, నువ్వు బ్రహ్మముడిలా చేస్తున్నావు కదా అంటే సెల్ఫీ అడిగిందా? అలా ఎగ్జైట్ అయిందా నిన్ను చూసి? ఎక్సైట్ అయిపోయింది మొత్తం. వాళ్ళ ఫ్యామిలీ మించి ఫోటో దిగింది మొత్తం. మళ్ళీ నేను ఏంటి ఆడ రెయిన్ డాన్స్ ఉంది, మొత్తం రెయిన్ పడతా హ్యాపీగా ఉంది ఆడ. రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎంజాయ్ చేసేసా. ఓకే. సో లిషాన్ బాగా ఫేమస్ అయిపోయాడు అనమాట. రీల్స్ లో ఫేమస్ అయిపోయాడు, సీరియల్స్ లో అయ్యాడు, మూవీస్ లో కూడా అయ్యాడు. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు నీ జర్నీ ఇప్పటి వరకు ఇక్కడి వరకు రావడానికి మీ అన్నయ్య రీజన్. సో మీ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు, మీ టీచర్స్ కూడా సపోర్ట్ చేశారు, సో మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారా? ఓకే. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తావా మరి ఇప్పుడు? థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై బ్రదర్ అండ్ థ్యాంక్ యూ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఇలాగే ఇంకా ఓన్లీ షోస్ కాకుండా, ఓన్లీ సీరియల్స్ కాకుండా మూవీస్లో బిజీ అయిపోవాలి. ఇంకా ఒక పెద్ద మూవీ తీయాలి. ఫస్ట్ దానికంటే ముందు, హీరో కంటే ముందు రామ్ చరణ్ మూవీలో చాలా రోల్స్ చేయాలి, అంతేనా? ఓకే, నైస్. థ్యాంక్ యూ లిషాన్, ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.